హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన వీడియోస్లో చూసుకున్నారంటే ఈ బ్లౌజ్ నేను 1 వీక్ క్రితం కుట్టాను. మళ్ళీ మనకి సైజ్కి వచ్చిందనమాట. అంత పర్ఫెక్ట్గా కుట్టాలి. ఇలా మన బ్లౌజ్ మనకి సైజ్కి అనేది రావాలి. చూస్తున్నారు కదా, మీకు వీడియో లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా మన బ్లౌజ్ మనకి సైజ్కి వస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అంటే అంత పర్ఫెక్ట్గా కుట్టేమని అర్థం అనమాట. మనకు అంత నచ్చితేనే కదా మన బ్లౌజ్ మనకి మళ్ళీ ఇస్తారు. సేమ్ అలానే కుట్టమని. మళ్ళీ ఇక్కడైతే ఓపెన్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ సైడు నేను అటుపక్కకు పెట్టేశాను. నేను ఎటు నుంచున్నాను అటు ఫోల్డింగ్ పెట్టుకున్నాను. ఇలా మధ్యలో మడత పెట్టుకొని కింద ఎడ్జెస్ ఏమైనా ఉంటే తీసేసేయండి. ఇక్కడ లైన్ చేసేస్తున్నాను. ఎంతవరకు ఉంటే అంతవరకు లైన్ చేసేసుకోండి. ఇలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు ఎమ్మింగ్ కోసం 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మళ్ళీ పైన స్టిచ్చింగ్కి విడిగా తీస్తాం కదా, 1/2 ఇంచ్. ఇది ఓన్లీ ఎమ్మింగ్కే మడత పెడతాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ అయితే కొలుసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసి ఇక్కడ వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేశాను. అలానే 1/2 ఇంచ్ పైన ఇంకో మార్క్ చేశాను. ఇక్కడ కూడా అంతే, సేమ్ స్టిచ్చింగ్ దగ్గర ఒకటి, 1/2 ఇంచ్ దగ్గర ఇలా. ఇక్కడ కుట్టి ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడంతా కూడా మనం జాయింట్ వేసుకోవాలి. మళ్ళీ అతుకులు వస్తుంది. మీకు ఇంకా ఆ రౌండ్ రావట్లేదు అనుకుంటే ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఫింగర్ ఇలా పెట్టుకొని మీరు మధ్య మధ్యలో మార్క్ చేసుకోండి. ఇలా కొత్త వారికి ఏంటంటే ఇలా మార్క్ చేసుకుంటే కలిపేదానికి వీలుగా ఉంటుంది. పైన లైన్ దగ్గర నుంచి కలుపుకోవాలి. అంతే. ఇది వాళ్ళ కుట్టు దగ్గర కలిపాం కదా, మళ్ళీ మనం పట్టుకోవడానికి కావాలి కాబట్టి కొంచెం పైకి లైన్ వేసాను. ఇది వాళ్ళ బ్లౌజ్ ఇక్కడ దాకుంది. అలా మనం పట్టుకోవడానికి ఇంత, అందుకే పైకి తీసాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం ఇంత పీస్ అతికిలేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ పైన సిజర్ మార్క్ ఇచ్చేస్తాను. అలా ఎక్కడ దాకా ఫోల్డ్ చేయాలో అక్కడ దాకా మార్క్ ఇస్తాను. చేతుల్లో అయితే ఇప్పుడు తీసుకుంటే తీసుకోండి, లేదంటే తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ దాకా వదిలిపెట్టేసుకొని ఈ కుట్ల దాకా ఇక్కడ నుంచి డౌన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇలా కలిపేసుకోవాలి. ఇది ఫ్రంట్ పక్కకు రావాలి లోతు. ఓన్లీ 2 పొరలకు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఓకే, చేతులు వచ్చేసుకుని నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్కి ఇలా ఎక్కువ మడత వేసుకోవాలి. ఓపెన్ ఫోల్డింగ్ ఎప్పుడు మీ పక్కకు పెట్టుకోండి. ఇక్కడ కూడా ఇలా వేసేసుకోండి, ఎగురు లేకుండా. బ్లౌజ్ని వెనుక పార్ట్ ఉంటుంది కదా, ఇలా మధ్యలో మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని ఈ చివరి నుంచి ఖర్చు ఉంది కదా, ఖర్చు దాకా ఒక లైన్ వేసేసుకోండి.
మళ్ళీ వెనక డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక లైన్ వేసుకున్నాను. ఇక్కడ కింద స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ తీసుకొని ఇక్కడ కుట్టు దగ్గర పైన మన స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్. తర్వాత ఈ డాట్ దగ్గర నుంచి భుజం వరకు హైట్ కొలుసుకోవాలి. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలేసుకొని మార్క్ చేసుకున్నాను. తర్వాత వీప్ కప్ దగ్గర కూడా మార్క్ చేసేసుకున్నాను. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి కంపల్సరీ వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 ఇంచులు. చూద్దాం. అంతే 38 ఇంచులు బ్లౌజ్. వీళ్ళకి నేను నెక్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చి 15.5, ఇక్కడ కూడా 15.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి 2 కంటే కూడా ఒక 2 పాయింట్లు తీస్తున్నాను. 2 ఉంది కదా, 2 ఇంచెస్ కన్నా ఒక 2 పాయింట్లు వస్తాయి. అంటే 2.5 కన్నా తక్కువ, 2 కంటే కొంచెం ఎక్కువ. ఇక్కడ కూడా సేమ్ అలానే కిందకు వచ్చేసరికి 2.5 తీసుకోండి. కింద 2.5, పైన వచ్చేసి 2.25 తీసుకోండి. ఇలా లైన్ గీసేసుకొని ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్గా తిప్పేసుకోండి. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసరికి జారకుండా కొంచెం లోపలికి, అలా ఇక్కడికి వచ్చేసరికి రౌండ్ ఇలా కనపడేటట్టు యూ షేప్లో ఇక్కడ వచ్చేసరికి 2.5 తీసాను. నెక్స్ట్ వచ్చేసి భుజం కొలుసుకోవాలి. భుజం కోసం ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం వచ్చి 6 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్లో కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర, ఇటు నుంచి ఇటు కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఈ 2 కూడా కలిపేసుకోండి. ఇలా ఇక్కడ 6.5 వచ్చింది. ఇదైతే మనకి 2 కూడా ఇలా సమానంగా కలవాలి. కలిస్తేనే వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ని ఇలాగా రౌండ్ కలిపేసేయండి. ఇంతే. ఈ టాప్స్ వచ్చేసి భుజానికి ఎదురుగా ఇక్కడ ఇలా వచ్చేస్తాయి. అయితే కటింగ్ చేసేద్దాం. ఇది ఎందుకంటే ఈ డాట్స్ కోసం మనం ఖర్చు దాకా పెట్టేసాం కాబట్టి ఇందులోనే ఖర్చు వచ్చేస్తుంది. మీకు ఇక్కడ 2 ఇంచెస్ అంటే ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. ఇలాగా ఇదంతా కూడా ఈ డాట్లకు పోయిన కొంచెం ఖర్చు ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ వేసామో అదంతా కట్ చేసేసాము. ఎక్కువ ఉంచొద్దు, అలా అని తగ్గించొద్దు, మీదే కట్ చేసుకో. ఇక్కడైతే వెనక పార్ట్ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ మీకు తెలియాలంటే ఇలా మిడిల్లో పెట్టుకొని సిజర్ మార్క్ ఇచ్చుకోండి. భుజాలకు ఎదురుగా వచ్చేస్తుంది. మన
మార్కింగ్ అటు ఇటు అయినా కానీ ఇక్కడికి వచ్చింది. నేను మడత పెడితే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ వేస్తున్నాను. ఇది క్రాస్ అంటే ఇలా గుర్తుపెట్టాలి. ఇలా మీరు లాగి చూస్తే క్రాస్ అని తెలుస్తుంది. క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్గా వేసేస్తున్నాను. కింద అలాగే కింద కూడా చూసుకోండి. కింద కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెనుక పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇలా డ్రా చేసేసుకోండి. వెనుక పార్టు, హైటు, అలానే చంక సైడు ఇదంతా కూడా సేమ్ వెనుక పార్ట్ ఎంత ఉందో అంతా డ్రా చేసేసుకొని ఇప్పుడు ముందు పార్ట్ నెక్ కూడా ఉక్సులు పట్టి సైడు కొలిచేసుకోండి. రౌండ్ ఎంత ఉన్నది ఫ్రంట్కి, ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకొని చూస్తున్నారు కదా, ఇలా ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇలాగా రౌండ్గా కలిపేసేయండి. ఇప్పుడు వెనక పార్ట్ తీసేస్తున్నాను. ఇంకా తీసేసి చంక దగ్గర లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు. ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేసి ఈ కిందకి వచ్చేసరికి ఇలా డౌన్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసరికి కలిపేసేయండి. ఇలాగా మిడిల్లోనే ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ ఈ లైన్కి ఆ లైన్కి కలిసిపోవాలి. అంతే. ఇప్పుడు వచ్చేసి పైన స్టిచ్చింగ్ 1/2 ఇంచ్ ఉంచుకొని ఈ మధ్యలో కుట్టుకి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవాలి కదా, దీనికి అంతా కలిపి ఇక్కడ 4 హుక్స్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు చూసుకుందాం. పైన భుజం దగ్గర 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ కిందకే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వెనకాల కూడా చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కుట్టు ఉంది, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనకి స్టిచ్చింగ్ పట్టుకోవడానికి కింద పెట్టుకొని ఇప్పుడు ఈ 3 చుక్కలు కూడా కలిసేటట్టు లైన్ వేసుకోవాలి. టేప్ని ఇలాగా క్రాస్గా పెట్టుకొని ఒక 3 ఇంచెస్ వరకు ఇలా రానివ్వండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందులో కలిపేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ గీతలో కలిపేసేయండి. అంతే. ఇక్కడ మన పెద్ద డాట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. మీరు కొలుసుకోండి వాళ్ళ బ్లౌజ్కి ఎక్కడ వరకు అయితే ఉందో. ముందర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా కొలుసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పెద్ద డాట్ వచ్చేసి. ఇది పొడవు వచ్చేసి కింద 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ వరకు ఉంది పొడవు. ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇటు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. దీనికి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ అలా ఉంటాయి. చెస్ట్ని బట్టి పెరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే చిన్నగానే ఉంది కాబట్టి 1 ఇంచ్ ఇలా కూడా కొలుసుకోవచ్చు. ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలంటే ఇలా కూడా పెట్టి కొలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యలో రెండింటికి మధ్యలో పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఇలాగా నేను ఇవి అందాజుగా పెడుతున్నాను. మళ్ళీ కుట్టేటప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మళ్ళీ ఇలాగ కుట్టు ఇలా వస్తాయండి. దీనికి ఇలాగా 1.5 ఇంచ్ వరకు గ్యాప్ ఉండాలి. కుట్టుకి 3 కుట్లకి కూడా మధ్యలో 1.5 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఇలా అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా, కట్ చేసేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. ఇక్కడైతే కటింగ్ అయితే పూర్తయిపోయింది ముందు పార్ట్ది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కొలుసుకుందాం ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ కోసం వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఎంత తగ్గుతుందో కింద చూసుకొని మనం షేప్ బెల్ట్ అనేది కొలుసుకోవాలి.
ఇలా వేసేసుకొని ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచులు అంటే 4 ఇంచులు తీసుకోవాలి. ఇటు వచ్చేసి 2.5 ఇంచులు అంటే 3.5 ఇంచులు తీసుకోవాలి. తగ్గింది కదా, దానికంటే కూడా తగ్గిన దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి పట్టుకోవాలి కదా మనం, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసిపోయింది. ఇక్కడ ఫ్రంట్ సైడు 4 ఇంచులు తీస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు, మళ్ళీ మనం కింద మడతెడతాం కాబట్టి షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువనే ఏం కాదు. అదే లోడింగ్ చేసేటప్పుడైతే కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 11 ఇంచులు తీస్తున్నాను. ఇటు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా కలిపేసాను. ఈ పొడవు అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, 1 ఇంచి మళ్ళీ కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. అంతేగాని తగ్గిందంటే తక్కువ తీసుకున్నారంటే మళ్ళీ జాయింట్ వేయాల్సి వస్తుంది. షేప్ బెల్ట్ వచ్చేసింది. అలానే ఈ పీసులు వచ్చేసి చంకలో కూడా అతికొస్తాయి కదా, దానికి ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి మన నడుం పట్టీలకి ఇంకో 2 కావాలి, కానీ ఇక్కడ ముక్క సరిపోలేదు కదా, వేరే తీస్తాను. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేసుకున్నాం. ఇది బ్లౌజ్ పీస్. ఇక్కడ మంచి పక్కనే తీస్తున్నాను. కుట్టుకునేటప్పుడు మనం చూసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి కోరా పీస్ అటు వేసేసాను. ఓపెన్ అటు పెట్టేసుకొని ఇలా మడత మీద తీస్తున్నాను. 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇవి ఇక్కడ అతుకులు వస్తాయి. లోడింగ్ పద్ధతిలో వేసుకున్నాం. ఆల్రెడీ నేను మన వీడియోస్లో వేస్తాను కదా, లోడింగ్ పద్ధతిలో అతుకులు అలానే వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ ఉంది కదా, జాయింట్ తీసేస్తున్నాను. మనం అతుకులు కట్ చేసుకున్నాం కదా, ఇవి ఇలా వస్తాయి అన్నమాట. పైన కింద కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ కూడా వేసుకోవాలి. అతుకులు ఇటు సైడ్ చేతులు తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వెనక పార్ట్ తీసుకుందాం. వెనక పార్ట్కి ఒక సైడ్ వేసాను. అలానే ఓపెన్ పక్క కాకుండా ఫోల్డింగ్ వైపు తీసుకోవాలి. వెనక పార్ట్ ఎప్పుడైనా కానీ ఫోల్డింగ్ పక్కనే తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ముందు పార్టు ఇక్కడ క్రాస్ కదా, క్రాస్గా వేసుకోండి. క్రాస్ కటింగ్ కదా, క్రాస్గా వేసుకున్నాను. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకుంటూ కట్ చేసుకోండి. కరెక్ట్గా కట్ చేశారంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు అటు జరిగిపోను ఇటు జరిగిపోను, లేదంటే ముడతలు వచ్చేయడం అలాగైపోతాయి. అందుకనేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాని మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ పీస్లో వచ్చేసి బ్లౌజ్కి అతుకులు వస్తాయని చెప్పాను కదా, మెయిన్ క్లాత్ కూడా దానికి ఉపయోగపడతాయి. దాంట్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చేతులు, అలాగే ముందు పార్టు, అలానే వెనక పార్టు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మిగిలిన ముక్కలో షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్, దాన్ని వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా దాంట్లోనే తీసేసుకోండి. ఇంకో 2 షేప్ బెల్ట్లు కూడా తగ్గినాయి కదా మనకి లైనింగ్లో. ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే లైనింగ్లో కూడా తీసుకొని మెడకి అలానే అట్లకి ఈ మెయిన్ క్లాత్ వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ అయితే సైజ్ బ్లౌజ్తో ఎలా కటింగ్ చేసుకోవాలండి వీడియో లైనింగ్ బ్లౌజ్
చాలా సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొత్తవారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ కోసం నేను ఇక్కడ 2 పీసులు ఉంటే జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేసేసుకొని వెనక పార్ట్ లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ పైనుంచి అన్నా చేయొచ్చు, లేదంటే మీకు ఇలా రావట్లేదంటే లైనింగ్ పైనుంచి కూడా చేసుకోవచ్చు జాయింట్. చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయాలి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు నడుం దగ్గర డాట్స్ వేసుకుంటున్నాను. ఈ డాట్స్ ఎక్కడ వేయాలనేది కూడా నేను చెప్పాను కదా, షోల్డర్కి ఎదురుగా రావాలి. మన కటింగ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. రెండు కూడా సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకటి ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు పట్టీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర పట్టుకొని స్ట్రెయిట్గా వేసేసుకొని ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఇలా కుచ్చులు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ లైనింగ్ని కిందకి పెట్టి లైనింగ్ పైన ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చేతి పని కావాలంటే చేతి పని చేసుకోండి. చేతి పని వద్దు అనుకున్న వాళ్ళు ఇలా మిషన్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి అంత కనిపించదు మిషన్ కుట్టి వేసుకున్నా కానీ. అదే ప్లెయిన్ బ్లౌజులు అయితే డిజైన్ ఏం లేకుండా సాదాగా ఉంటాయి కదా, అవైతే కుట్టు కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇలా పువ్వులు ఏమైనా డిజైన్లు వచ్చినప్పుడు మిషన్ పైన వేసుకున్నా అంత కనిపించదు. మనకి ఎప్పుడైనా తొందరగా ఉన్నప్పుడు ఇలా మిషన్ పైన వేసేసుకొని ఇంకా ఉక్సులు కాజాలు వేసుకుంటే సరిపోతుంది. తొందరగా బ్లౌజు రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత ఖర్చులోకి వెళ్ళిపోతే మనకి వెనక పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. చూస్తున్నారు కదా, ఎక్కడ ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసేసుకున్నాం. అలానే కొత్త వారు ఏంటంటే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అంతా కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ముందు పార్ట్ రెడీ చేసుకుందాం. ముందు పార్ట్కి ఏంటంటే ఇలా నెక్ 2 కూడా పక్క పక్కన వేసేసుకోండి. ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, ఇలా పక్క పక్కన వేసేసుకొని ఇలా పైన సెట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ మంచి మళ్ళీ పైకి వేసుకుంటున్నాను నేను. మంచిది పైకి వేసుకోండి, రాంగ్ ఇదేమో లోపలికి ఉన్నది. ఇక్కడ వచ్చేసి లైనింగ్ మెంచి కావాలంటే లైనింగ్ నుంచి జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే మెయిన్ క్లాత్ మెంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసాం కదా. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. భుజాలకు ఎదురుగా మెయిన్ డాట్ వస్తుంది.
ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర వదిలిపెట్టుకొని ఈ మెయిన్ డాట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఈ 2 మధ్యలో పట్టుకొని ఈ చిన్న డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిట్ల మధ్యలో ఇలా పట్టుకొని ఈ చంక డాట్ వేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. 3.5 లేదా 4 ఇంచులు చూస్తున్నారు కదా. ఇలా 3 వేసేసుకున్న తర్వాత మనకి కప్ అయితే ఇలా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా రెడీ చేసేసుకోవాలి. మనం సేమ్ ఎలా రెడీ చేసుకున్నామో అలా. ఇలా కప్స్ అయితే రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఆల్రెడీ 2 తీసాం కదా మనం. మిగిలిన పీస్లో ఇంకొక 2 తీసుకుందాం. మొత్తం 4 అయితే కావాలి. లైనింగ్ బ్లౌజ్కి 4 ఏమో లైనింగ్ షేప్ బెల్ట్లు, అలాగే మెయిన్ క్లాత్వి 2 కావాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇటు సైడ్ వేసుకుంటున్నాను. ఫ్రంట్కి వచ్చేసి పక్కన వేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ దానిపైన వేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసేయండి. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని వీటిపైన పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోండి. 1/2 ఇంచ్ పట్టుకొని ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పైన ఇంకొక కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు కింద నుంచి పెట్టేసుకొని ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, కొంచెం మడత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టుకొని కుట్టు వేసేసుకున్నాను. తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేసి ఏంటంటే కుట్టు కనిపించకుండా లోడింగ్ పద్ధతిలో అయితే మనం ఈ షేప్ బెల్ట్ అనేది కుట్టుకుంటున్నాము. పైకి కుట్టు కనిపించకుండా ఇక్కడ కింద కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోండి. మధ్యలో దీని మీద పడకుండా లోపలికి నెట్టుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. కొత్తవారు ఏంటంటే కొంచెం భయపడిపోతూ ఉంటారు ఇది ఎలా వేయాలనేసి. కానీ 1-2 సార్లు వేసారంటే మీకే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందు వెనుక ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే కొంచెం స్ట్రైట్గా లైన్ చేసేసుకోండి. ఫ్రంట్ కూడా అంతే, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది స్ట్రైట్గా చేసేసేయాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా సేమ్ ముందుది ఎలా జాయిన్ చేసుకున్నామో ఇది కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టీ వేసుకుందాం. ఉక్స్ పట్టీ కోసం ఇక్కడ 1.5 వెడల్పు ఉండే పీస్ తీసుకొని పైనుంచి కుట్టుకొని కిందకు వచ్చేసరికి కొంచెం లోపల మలిచేసి రిప్ లాగేసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కిందకి పెట్టేసి లైనింగ్ మీదే పడాలి.
ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మెయిన్ క్లాత్ పెట్టాను. మెయిన్ క్లాత్ లేకపోతే లైనింగ్ వేసుకోండి. ఇలా మడిచేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది. ఉక్స్ పట్టి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కాజా పట్టి కోసం ఇక్కడ మెడ దగ్గర కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని కింద లైనింగ్ అలాగే పైన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని కింద నుంచి కుట్టుకోవాలి. కాజా పట్టి కింద నుంచి కుట్టి పైకి తీసుకురావాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా, నేను కట్ చేసేస్తున్నాను. 2 ఇంచులు వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మడత వేసుకొని ఇంకొక మడత వేసి మనకి కాజా పట్టి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా లోపలికి మలిచేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసేస్తున్నాను. అలానే 1/2 ఇంచు గ్యాప్లో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలి పెట్టేసుకొని సైజ్కి ఇచ్చిన బ్లౌజు ఎంత రౌండ్ ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం మెడ పట్టి వేస్తే తగ్గుతుంది కదా, అందుకని 1/2 ఇంచు ఉంచుకొని క్లాత్ కుట్టి వేసేసిన తర్వాత కట్ చేసుకోండి. కుట్టుకి బయటికి కట్ చేసుకోవాలి. అప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ విడిపోకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టి పైన ఉక్సు పట్టి ఇలా పెట్టేసుకొని ఒకసారి ఇటు కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు ఎక్కువ అనిపిస్తే మార్క్ చేసుకొని తీసేసేయాలి. దీన్ని కూడా అంతే, ముందు కుట్టు వేసుకొని కుట్టు బయట నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకి నెక్ రౌండ్గా అయితే రెడీ అయిపోయింది కదా. చూస్తున్నారుగా, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇలా రౌండ్గా ఉంటే నెక్ వేసుకున్నప్పుడు నీట్గా రౌండ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చేతుల కోసం ఇక్కడ అతుకులు పడతాయని చెప్పాను కదా, లోపల అలాగే మెయిన్ క్లాత్కి కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఇక్కడ లోడింగ్ పద్ధతులు అయితే వేసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు 2 కూడా ఇలా పక్కన వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే మీకు బయటికి లోపలికి అయిపోకుండా 2 కూడా ఫ్రంట్కి వస్తాయి అన్నమాట. ఇలా పక్కన వేసుకొని లోతు ఇలా కింద నుంచి ఫస్ట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ జాయిన్ చేసిన తర్వాత మనం అతుకులు వేసుకుందాము. ఇప్పుడు కింద చిన్న మడత వేస్తున్నాను, ఎందుకంటే కూర లేదు కదా, అందుకనేసి. కూర ఉంటే సరిపోతుంది, హెమ్మింగ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కూర లేదు కాబట్టి చిన్న గోరంతా మడత వేసి ఇప్పుడు లైనింగ్ పక్కన లైనింగ్ పెట్టేసుకోండి ఇలా. అలానే మెయిన్ క్లాత్ పక్కన మెయిన్ క్లాత్ పెట్టేసుకొని లోపల నుంచి కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకొని డబుల్ స్టిచ్ లోపలే వేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఒకటి పైన వేసుకోవచ్చు, ఒకటి లోపల వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కుట్టేసేయండి. కుట్టేసి కట్ చేసేస్తే ఇంక మనకి చెయ్యి అనేది ఒక 3 ఇంచులు అయితే చంక లోపల పెరుగుతుంది కదా ఖర్చు కోసం. ఇటు సైడ్ కూడా అంతే, ఇదే విధంగా 2 పక్కలు కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎమ్మింగ్కి ఎంతైతే మడుచుకుంటాం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, దాన్ని ఇక్కడ మీకు ఎమ్మింగ్ చేసుకోవాలనిపిస్తే ఎమ్మింగ్ చేసుకోండి, లేదంటే మిషన్ మీద కూడా కావాలంటే మిషన్ మీద కూడా వేసేసుకోండి. ఇలా డిజైన్ వచ్చినట్లకి ఏంటంటే మిషన్ మీద వేసుకున్నా కానీ మనకి ఏమనిపించదు అనమాట, కనిపించదు పైకి. ఇక్కడ నేనైతే మిషన్ మీద వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు చెయ్యి ఒకసారి మళ్ళీ
కొలుసుకోండి. పొడవు సరిపోయిందా లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంది. ఇక్కడ కింద నుంచి పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్లో కావాలి కదా, అందుకనేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే. కింద కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇప్పుడు మిగిలిన ముక్క స్ట్రైట్గా కట్ చేసేసి. ఈ ఎక్స్ట్రా ఏంటంటే మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్ ఇంకా మనం చుట్టూ కట్ చేయలేదు కదా, ఆ పీస్ అనమాట. లైనింగ్ అయితే కరెక్ట్గానే ఉంటుంది. ఇలా లైన్ చేసేసుకొని ఇక్కడ లోత్ తీసాం కదా, లోత్ దగ్గర మెయిన్ క్లాత్ ఉండిపోయింది, దీన్ని కట్ చేసేసేయండి. ఈ రెండు కూడా ఫ్రంట్కి రావాలి లోతు. ఇలా పక్క పక్కన వేసుకుంటే ఇలా రావాలి మనకి. ఇక్కడ షోల్డర్ పైన ఒక మార్క్ చేసేసుకోండి, సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే గుర్తుగా భుజం మీదకి రావాలని ఉంటుంది. ఇప్పుడు వెనక పార్ట్ వేసుకున్నాను, దానిపైన ముందు పార్ట్ వేసేసాను. వేసేసుకున్న తర్వాత భుజాలు జాయింట్ చేసేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా చేతులు అతికేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడైతే భుజం మీద రెండు కుట్లు వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులు జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఎక్కువ తక్కువ అనిపిస్తే లైన్ చేసేసేయండి. ఇప్పుడు ఇక్కడ లోతు ఉంది కదా, ఈ లోతు ఫ్రంట్ పక్కకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని భుజం పై నుంచి ఇక్కడ నుంచి కోల్చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పట్టుకొని చుట్టూ కూడా కుట్టేసుకోండి. ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దానిపైనే ఇంకొక కుట్టు వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఇంకో కుట్టు వేసేసుకుందాము. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, నీట్గా అయితే వచ్చేసింది. హ్యాండ్ గులుగులు లేకుండా సమానంగా పట్టుకుంటే 1/2 ఇంచ్ మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ లోతు ఫ్రంట్కి మీకు గుర్తుండాలంటే ఇలాగ ఏదో ఒక గుర్తు పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే ఎఫ్ అని పెట్టేసుకున్నాను ఫ్రంట్ అనేసి. ఇది కూడా సేమ్, ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో ఇటు కూడా అలాగ కుట్టేసుకోండి. ఇలా సమానంగా రెండు కూడా కింద అలానే హ్యాండ్కి కూడా సమానంగా పట్టుకుంటే మీకు ఉగ్గులు లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే చేతులు అతికేసుకున్నాం కదా, వెనక పార్ట్ని మధ్యలోకి మడత పెట్టుకొని అలానే సైజ్కి ఇచ్చిన బ్లౌజ్ నడుము మధ్యలో పడతెట్టుకొని నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ వరకు మార్క్ పెట్టుకోండి. వాళ్ళ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ మనకి ఖర్చుకి మిగిలింది. ఇంత ఫ్రంట్ పక్కకు వచ్చేసరికి కాజా పట్టీ పైన ఉక్సు పట్టీ పెట్టేసుకొని కోల్చుకోవాలి. రెండు సమానంగా పెట్టుకోవద్దు. కాజా పట్టీ మనం ఎక్కడైతే పెట్టుకుంటామో కాజా అక్కడ వరకు పెట్టుకోవాలి ఉక్సు పట్టీని. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులకు కూడా చేయి లూజ్ ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ పెట్టేసుకొని అలానే చంక లూజు ఇక్కడ కూడా మార్క్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇంకా స్ట్రైట్గా ఆ 3 చుక్కలు కూడా కలిసేటట్టు మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి మిషన్ కుట్టు.
ఎక్కడ కానీ వంకర లేకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి కుట్టు. రిప్ లాక్కోవాలి ఫస్ట్లోని, అలాగే లాస్ట్లో కూడా రిప్ లాక్కోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అటు ఎలా కుట్టుకున్నామో ఇక్కడ కూడా కుట్టేసుకోండి. ఈ హ్యాండ్ కొలుసుకొని ఇంకో హ్యాండ్ కూడా మార్క్ చేసేసుకొని, అలానే చంక దగ్గర కూడా బ్లౌజ్ వేసుకొని ఒకసారి లూజ్ చెక్ చేసుకొని ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా కుట్టేసుకుంటే మనకి బ్లౌజ్ ఎక్కడ కానీ లూజు టైటు అలా ఏమనిపించదు అనమాట. ఇలా కుర్తులు పెట్టేసుకుంటే మనం కటింగ్లో ఎంత మనం గుర్తులు పెట్టుకున్నా కానీ మళ్ళీ కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్ ఉంటే, బ్లౌజ్ లేకపోతే ఇంకా కొలతలు ఉంటాయి కదా, కొలతల ప్రకారం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు గ్యాప్లో 3 కుట్లు అయితే వేసేస్తున్నాను. 3 ఉండాలి. 3 కన్నా ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. 4, 5 కూడా వేసుకుంటారు ఖర్చుని బట్టి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసేసుకొని లైన్ చేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం లూజ్ అంతా సమానంగా ఉందో చెక్ చేసుకోండి. సైజ్ బ్లౌజు అలానే ఇప్పుడు కుట్టింది ఇక్కడైతే సమానంగా ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే సమానంగా వచ్చేసింది. ఇప్పుడు మెడ పట్టీ కోసం నేను క్రాస్గా తీసుకోవాలి పీస్. ఇక్కడ లైనింగ్ ఉంటే లైనింగ్ వేసుకోండి. ఇక్కడ కాటనే కాబట్టి మెయిన్ క్లాత్ ఉంది, నేను మెయిన్ క్లాత్ వేసేస్తున్నా. అదే సిల్క్ది అయితే అంత వేయకూడదు, ఇక్కడ కాటనే కాబట్టి నేను వేసేస్తున్నా. ఇలా క్రాస్ పీసులు తీసుకొని క్రాస్కి క్రాసే జాయిన్ చేసి మెడకి చుట్టూ కూడా ఒక మన మిషన్ పాదం ఉంటుంది కదా, ఆ పాదం అంత వెడల్పు క్లాత్ పట్టుకొని వేసేసుకోవడమే. ఇలా క్రాస్కి క్రాస్ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పెడుతున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకొని క్రాస్గా కుట్టేసుకుంటే ఇలా క్రాస్కి క్రాస్ వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్ని పీసులు కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం లోపల పెట్టేసి రిఫ్ లాగేసుకొని ఇంకా ఒక పాదం అయినా పట్టుకొని క్లాత్ చుట్టూ కూడా కుట్టేసుకొని, కుట్టిన తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి కూడా చిన్న పీస్ లోపలికి మడతెట్టి లిఫ్ట్ లాగేసుకొని ఇంకా సిజర్ మార్క్ అక్కడక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకోండి. ఇలా కచ్చికాయలు పెట్టుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి. ఇప్పుడు ఇలా మలిచేసుకొని ఏమింకి ఎంత కావాలంత ఉంచుకొని మిగతాదంతా లోపల పెట్టేసుకోండి. ఇది బయట పక్కకే పడాలి, మనం ఏమింకి ఉంచుకున్నాం కదా దాని మీదే పడాలి కుట్టు, బ్లౌజ్ మీద పడకూడదు. చుట్టూ కుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో రిప్ లాగేసుకొని ఇప్పుడు లోన్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. కింద బ్లౌజ్ కట్ అయిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఇంకా చేతి పని చేసుకొని ఉక్సులు వేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లోపలికి మలుచుకొని ఎమ్మింగ్ చేసుకోవాలి. ఎమ్మింగ్ వద్దనుకున్న వాళ్ళు మిషన్ మీద వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డిజైన్ వచ్చింది కాబట్టి మిషన్ మీద వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడైతే డిజైన్ వచ్చింది కాబట్టి నేను మిషన్ మీద వేసేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, యూ బాగా తెలుస్తుంది కదా, ఇలా రౌండ్గా తీసుకోవడం వల్ల నెక్ పైన 2 తీసుకొని కింద 2.5 తీసుకుంటే యూ లాగా మంచిగా ఉంటుంది అన్నమాట రౌండ్ నెక్.
ఇలా మిషన్ మీద వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, నీట్గా అయితే వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చంక దగ్గర కూడా కుట్లు నీట్గా కలిస్తే బ్లౌజ్ చాలా నీట్గా ఉంటుంది. ఇది నెక్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు రౌండ్గా. అలాగే ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా నీట్గా వచ్చేసింది కదా. కొంతమంది వీలా తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చంక లోపల కుట్లు ఇలా కలిసిపోవాలన్నమాట. లేకపోతే ఒకటి కొంతమందికి ఏంటంటే ఒకటి పైకి ఒకటి కిందికి వస్తుంది. అలా ఉంటే కొంచెం బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, రౌండ్ కూడా నీట్గా వచ్చేసింది ఫ్రంట్ పక్క. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.